ఏది అయినా ట్రై చెయ్యి ఆచి చికెన్ మసాలా. ఆచి చికెన్ మసాలా అనాలిసిస్ ఇవ్వడానికి ఫైనాన్షియల్ ఎక్స్పర్ట్, స్టాక్ మార్కెట్ అనలిస్ట్ సత్యనారాయణ గారు మనతో పాటు అందుబాటులో ఉన్నారు. సత్యనారాయణ గారు, గుడ్ మార్నింగ్ అండి. గుడ్ మార్నింగ్ సునీత. సో ఈ రోజు స్టాక్స్ ఫ్లాట్ గా అయితే స్టార్ట్ అయ్యాయి. సో ఏ రకంగా ఉంటుంది అనుకోవచ్చు? ఓకే, ఈ ఏదైతే ఇరాన్ అమెరికా చర్చలు ఉన్నాయో, ఇప్పుడు ట్రంప్ ఏమంటుండంటే చైనా పర్యటన వెళ్లే లోపలనే ఒప్పందం దగ్గరలో అయిపోతుంది అని, ఈ చర్చల్లో పురోగతి ఉంది అని ఒక అనౌన్స్మెంట్ చేయటం. ఈ ప్రాజెక్ట్ ఫ్రీడమ్ అంటే ఏంది, అమెరికా వాళ్ళు ట్రంప్ వాళ్ళు వాళ్ళ నౌకలు హర్ముజ్ జలసంధి నుంచి రిలీజ్ చేస్తాం, దాన్ని నిలిపివేసారు అనమాట ఆ ప్రాజెక్ట్ ఫ్రీడమ్ అనేది. అయితే మళ్ళీ ఇంకోటి ఏంటిది, హర్ముజ్ కనుక తెరవకపోతే మళ్ళీ బాంబుల వర్షం కురిపిస్తామని కూడా హెచ్చరించడం జరిగింది. దీంతో అంటే శాంతి ఒప్పందం కుదిరే దిశగా అడుగులు పడుతున్నాయనే ఉద్దేశంతో మార్కెట్లు కొంచెం పాజిటివ్ లోనే ట్రేడ్ అవడం జరిగింది. వరల్డ్ మార్కెట్లు, ఏషియన్ మార్కెట్లు పాజిటివ్ లోనే, మన మార్కెట్లు వచ్చి ఇప్పుడు ఒక 115 పాయింట్లు ప్లస్ లో ఉంది. మీరు అన్నట్టు 78,000 దాటింది, 78,075లో ఉంది ఇప్పుడు. ఇక ఎన్ఎస్సి వచ్చి 34 పాయింట్లు పెరిగి 24,365లో ట్రేడ్ అవుతుంది. ఇక మనం చూడవలసింది ఏం లేదు. ఇక ఈ రోజు గురువారం వీక్లీ ఎక్స్పైరీ బిఎస్సి సెన్సెక్స్. ఈ బిఎస్సి సెన్సెక్స్ బాంబే స్టాక్ ఎక్స్చేంజ్ ఏదైతే వీక్లీ ఎక్స్పైర్ ఉందో నిన్న బాగా పెరిగింది కాబట్టి ప్రాఫిట్ బుకింగ్ అన్నా జరగచ్చు, లేకపోతే ఫ్లాట్ గానే ఉండొచ్చు. తర్వాత ఇప్పుడు ఏదైతే మీరు అన్నట్టు గోల్డ్ సిల్వర్ ఓకే పాజిటివ్ లోనే ఉంది. గోల్డ్ ఒక సిల్వర్ ఒక 2,000 దాకా పెరిగింది. సిల్వర్ ఒక 4 సిల్వర్ 2,000 దాకా పెరిగింది. గోల్డ్ వచ్చి 400-500 మధ్యలో పెరిగింది. కొంచెం పాజిటివ్ న్యూసే. ఇకపోతే మనం ఇప్పుడు ఏదైతే వరల్డ్ మార్కెట్లు ఉన్నాయో అక్కడ ఏదైతే క్రూడ్ ఆయిల్ కానీ ఏదైతే ఉందో అది $102 ట్రేడ్ అవుతుంది. అంటే అది కూడా పెద్దగా ఫ్లాటే. ఎప్పుడైనా కానీ 100 లోపు 90 లోపు కనుక వచ్చేస్తే ఆటోమేటిక్ గా ఇంకా గోల్డ్ సిల్వర్ పెరిగే అవకాశాలు ఉన్నాయి. మన మార్కెట్లు కూడా పెరిగే అవకాశాలు ఉన్నాయి. బోర్డు మీటింగ్ రిజల్ట్స్ వస్తున్నాయి. ఇంకా 4,500 కంపెనీల పైన బోర్డు మీటింగ్లు రావాలి. ఆ బోర్డు మీటింగ్ రిజల్ట్స్ అన్ని కూడా వచ్చే వారం 15వ తారీఖు వరకు కంప్లీట్ కావాలి. 15వ తారీఖు వరకు 3,000 రాని 2,000 రాని అవే వాల్యూ అనుకోవాలి మనం. ఎందుకంటే తర్వాత వచ్చేయి వాళ్ళంతా అంటే కొన్ని కంపెనీలు ఏవైతే ఉన్నాయో ఇర్రెగ్యులర్ అనుకోండి, బ్యాలెన్స్ షీట్ లో అడ్జస్ట్మెంట్లు అనుకోండి, ఈ ప్రాఫిట్ అండ్ లాస్ లో మ్యానిపులేషన్ అనుకోండి, ఇవన్నీ తోటి వాళ్ళు అనౌన్స్ చేయకపోయినా మనం అంటే బాగలేకపోతే అనౌన్స్ చేయరు. లేట్ ఫీ తోటి మళ్ళీ వాళ్ళు అనౌన్స్ చేయడం జరుగుతుంది. ఓకే, ఇక మనం చూడవలసింది మే 15 వరకు ఏవైతే రిజల్ట్స్ వస్తాయో 16వ తారీఖు పొద్దుటికి ఏవైతే కంపెనీలు ఉంటాయో అవి చూసుకోవచ్చు. ఇప్పటి వరకు వచ్చిన కంపెనీల్లో రిజల్ట్స్ బాగున్నాయి చూసుకొని దాంతో మనము ట్రేడింగ్ చేసుకోవడం అనేది మంచిది అనమాట. ఇకపోతే కంపెనీలు రోజు ఏ రోజుకి ఆ రోజు న్యూస్ వస్తుంటాయి. అంటే బోర్డు మీటింగ్ రిజల్ట్స్ అయిపోయినాక బైబ్యాక్లు అనౌన్స్ చేస్తుంటాయి, బోనస్లు అనౌన్స్ చేస్తుంటాయి. అవి మనము చూసుకొని కొంచెం ఆ మూమెంట్ అనమాట. ఉదాహరణకి ఇప్పుడు ఇవాళ వచ్చేటప్పటికి అంటే న్యూస్ అనమాట. ఈ న్యూస్ ఏంటిదంటే ఇప్పుడు ట్రెంట్ ఉంది, బోనస్ ఇష్యూ చేసింది. 2 షేర్లు ఉంటే 1 షేరు. రికార్డ్ డేట్ వచ్చి మే 29కి అనమాట. తర్వాత మిండా కార్పొరేషన్ అని ఒక కంపెనీ ఉంది, అది ఆటో సెక్టారు. అది కమర్షియల్ పేపర్ 2 కోట్లు అనమాట ఇష్యూ చేయడం జరిగింది. అయితే డాబర్ వచ్చి యుఎస్ఏలో అమెరికాలో ఒకటి సబ్సిడరీ కంపెనీ ఇన్కార్పొరేట్ చేస్తుంది. ఈ న్యూస్ మెయిన్ అనమాట. ఈ మెథడ్ హబ్ సాఫ్ట్వేర్ అని ఒకటి కంపెనీ ఉంది, అది లాంచ్ చేయడం జరిగింది. ఏఐ ఎనేబుల్ అనమాట. తర్వాత సునీత టూల్స్ అని ఒక కంపెనీ ఉంది, అది 100% సునీత డిఫెన్స్ అనమాట. యుఎస్ఏ కంపెనీని కూడా మళ్ళీ అక్వైర్ చేయడం జరిగింది. 51% న్యూ మోల్డ్ ఇన్నోవేషన్స్. ఇక జాగిల్ ప్రీపెయిడ్ అని ఒక కంపెనీ ఉంది, అది అగ్రిమెంట్ కుదుర్చుకుంది సుప్రీం ఇండస్ట్రీస్ తోటి. హెచ్డిఎఫ్సి బ్యాంక్ కి ఆర్బీఐ అప్రూవల్ ఇవ్వడం జరిగింది. 995% ఏదైతే ఐసిఐసిఐ బ్యాంక్ లో కానీ కోటక్ బ్యాంక్ లో కానీ స్టేక్ కొనుక్కోవడానికి, హోల్డింగ్ పెంచుకోవడానికి. అయితే మనం చూడవలసింది ఏంటంటే ఏదైతే కరెంట్ అఫైర్స్ న్యూస్ ఉంటుందో ఆ న్యూస్ బేస్డ్ తోటే ఎక్కువ షేర్లు మూవ్మెంట్ ఉంటాయి. అంటే బోనస్ రిజల్ట్స్ వచ్చినాక రిజల్ట్స్ బాగున్నాయి అనుకోండి, బోనస్ ఇష్యూ చేయటం, లేకపోతే బైబ్యాక్లు చేయటం, ఇలా జరుగుతూ ఉంటాయి. మనం అది కనుక గమనించి మళ్ళీ ఇమీడియట్ గా ఉంటుంది ఎఫెక్ట్. కానీ మనం అది పట్టించుకోకుండా, అంటే పట్టించుకోవటం కాదు, అవి అబ్జర్వ్ చేస్తూ ఎప్పుడైతే న్యూట్రల్ ఉండి కొంచెం బాటమ్ లోకి వస్తుంది. ఎప్పుడైనా కానీ రిజల్ట్స్ అనౌన్స్ చేసినప్పుడు ఏదైతే న్యూస్ ఉందో ఫాస్ట్ గా ఆ టైంలో పెరగడం జరుగుతుంది. మళ్ళీ ఒక 2-3 డేస్ అయిపోయింది అనుకోండి, ఇక న్యూట్రల్ అయిపోద్ది. అంటే పెద్దగా ఆ న్యూస్ ఉండదు, మళ్ళీ కొత్త న్యూస్ మీద మార్కెట్ తీసుకోవడం జరుగుతుంది. ఇంకొకటి ఏంటిది, డైలీ ఏవైతే
ఎక్స్పైరీలు అనుకోండి, ఓపెనింగ్ డేట్లు అనుకోండి, అవి మనం గమనించాలి. అవి మెయిన్ అన్నమాట. ఒక 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 చిన్నపాటి డైరీ పెట్టుకోవాలి, లేదా ఒక నోట్బుక్ పెట్టుకొని మండే ఏం జరుగుతుంది, ట్యూస్డే ఏం జరుగుతుంది. అయితే ఇప్పుడు చాలా టూల్స్ వచ్చినాయి, అన్ని లాంగ్వేజ్ టూల్స్ వచ్చినాయి. వరల్డ్ లో ఏ ఇన్ఫర్మేషన్ ఉన్నా కానీ అక్కడ ట్రాన్స్లేట్ చేస్తుంది. మన సిస్టమ్ లో ఎవరైతే ఉంటారో లాస్ట్ పైన కార్నర్ లో 3 చుక్కలు ఉంటాయి, లాస్ట్ కు డాట్లు 3 డాట్లు ఉంటాయి నిలువుగా. ఈ 3 డాట్ల మీద క్లిక్ చేస్తే లాంగ్వేజ్ అని అక్కడ వస్తుంది, ట్రాన్స్లేట్ అని వస్తుంది. ఆ ట్రాన్స్లేట్ మీద క్లిక్ చేసుకుంటే మనకి ఏ భాష కావాలంటే ఆ భాష, ఇంగ్లీష్, హిందీ, తమిళం, మలయాళం, తెలుగు, ఇట్లా మనం ట్రాన్స్లేట్ అని పెట్టేసుకొని మనం మొత్తం ఏదైనా ఉండని ఏదైనా డౌన్లోడ్ చేయండి, తెలుగులోకి డైవర్ట్ చేసుకొని ట్రాన్స్ఫర్ చేసుకొని మనం ట్రాన్స్లేట్ చేసుకొని అది చదివినాం అనుకోండి, ఈజీగా అర్థమవుతుంది. ఇప్పుడు కొంతమందికి ఏంటంటే తెలుగు మీడియం వాళ్ళు ఉంటారు, ఇంగ్లీషు అంతగా ఆ ప్రొనౌన్సియేషన్, ఆ పదాలు, అర్థాలు, మీనింగ్స్ అవన్నీ టైం తీసుకుంటారు చదవటానికి, అర్థం చేసుకోవటానికి. మళ్ళీ ఆ అర్థం చేసుకున్నా కానీ చాలా ఇబ్బంది ఉంటుంది. అంటే అది పాజిటివ్ నెగిటివ్ అవన్నీ కొంచెం అర్థం కాదు. అదే తెలుగులో ఉందనుకోండి మామూలు చదువుకోవచ్చు. ఇది చాలా చాలా హెల్ప్ అయింది. ఇప్పుడు చాలా చాలా అడ్వాన్స్ అయిపోయింది. స్కానర్స్ వచ్చినాయి, స్క్రీనర్స్ వచ్చినాయి, టూల్స్ వచ్చినాయి. ఏ ఇన్ఫర్మేషన్ అయినా ఇమీడియట్ గా ఇప్పుడు మనకి అప్డేట్ అవుతున్నాయి. కొన్ని చాలా చాలా వెబ్సైట్లు ఉన్నాయి, అవి లేటెస్ట్ న్యూస్ ని అప్డేట్ చేస్తూ ఉంటాయి. అవి ఇంగ్లీష్ లో ఉంటాయి. మనం ఏం చేయాలి, అక్కడ ట్రాన్స్లేట్ చేసి ఒకసారి ట్రాన్స్లేట్ చేసి పెడితే ఆటోమేటిక్ గా ఇక తెలుగులోనే మనకి ఓపెన్ అయిపోతుంది. ఓపెన్ అయితే తెలుగులో ఓపెన్ అయిపోతుంది. మనం అవి కనుక చూసుకొని చదువుకోవాలి. వీలైతే ఒక నోట్బుక్, డైరీ పెట్టుకొని రాసుకుంటుండాలి. ఇవన్నీ రాసుకొని మనం ఏం చేయాలి, ఏమేమి ఉన్నాయి, ఎలా ఉన్నాయి, ఎట్లున్నాయి, ఇది ఎలా మనము ఎలా అర్థం చేసుకోవాలి. మళ్ళీ కొంచెం టెక్నికల్స్ గా ఉండాలి, అవగాహన అయితే ఉండాలి. కొంచెం ఫండమెంటల్ గా టెక్నికల్స్ గా ఉంటే ఏ కంపెనీ బైబ్యాక్ చేస్తుంది, ఏ కంపెనీ బోనస్ ఇస్తుంది, ఏ కంపెనీ డీమెర్జర్. ఇప్పుడు ఈ మధ్య కాలంలో వేదాంత ఉంది, అంతకుముందు మనం చెప్పడం కూడా చాలాసార్లు జరిగింది. వేదాంత 5 కంపెనీలుగా డీమెర్జర్ విడిపోతుంది అనమాట. అంతకుముందు రిలయన్స్ లోంచి జియో విడిపోయింది, సిమెన్స్ లోంచి సిమెన్స్ ఎనర్జీ విడిపోయింది, ఐటీసీ లోంచి ఐటీసీ హోటల్ విడిపోయింది, హిందుస్థాన్ యూనిలివర్ లోంచి క్వాలిటీ ఐస్ క్రీమ్ విడిపోయింది. ఇట్లా డీమెర్జర్లు, అటువంటి న్యూస్ ఎప్పుడో ఒకసారి వస్తుంటాయి. అటువంటివన్నీ మనం నోట్బుక్ చేసుకొని డేట్లు ఉంటాయి, వెంబటే అనౌన్స్ చేయగానే అప్లికబుల్ ఉండదు, అంటే ఇంప్లిమెంటేషన్ ఉండదు. అది ఒక 2 నెలలు 3 నెలలు టైం తీసుకుంటుంది. అవన్నీ మనం కనుక చూసుకొని రాసుకుంటే షేర్ మార్కెట్ లో ఎప్పుడు కూడా పాజిటివ్ లోనే ఉంటాం. ఇప్పుడు కూడా అవేర్నెస్ ఉంటుంది, అంటే అప్డేట్ అవుతుండాలి ఏ ఇన్ఫర్మేషన్ ఎందుకు అవుతుంది. ఇంకొకటి ఏంటిది, ఇప్పుడు ఈ ఇరాన్ అమెరికా వార్లు ఉన్నాయి, రోజు ఏదో ఒక న్యూస్ వస్తూనే ఉంటది. సుమారుగా ఇప్పుడు 70 రోజుల దాకా దగ్గరకు వచ్చింది. అంటే ఫిబ్రవరి 28 స్టార్ట్ అయితే మార్చి 31, ఏప్రిల్ 30, 61, 62, ఇవాళ 7వ తారీఖు, అంటే 69వ రోజుకి మనం ఆ యుద్ధం అనేది జరిగింది. అంటే మధ్యలో ఆగిపోయింది అనుకోండి, కాబట్టి చర్చలు జరగాలి. అయితే ఇరాన్ వాళ్ళు ఎక్కడో ఒక దగ్గర చర్చలకు రావాల్సిందే. ఎందుకోసం అంటే వాళ్ళది ఇంకా దగ్గరకు వచ్చేసింది. వాళ్ళు ఏదైతే ఉత్పత్తి చేస్తారో అది దాచిపెట్టుకోవడానికి కూడా వాళ్ళ దగ్గర స్టోరేజ్ లేదు, ఇన్వెంటరీస్ అంటారు, నిల్వలు. ఆ నిల్వలు దాచిపెట్టుకోవడానికి లేదు. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో ఎక్కడో దగ్గర వీళ్ళు హార్ముజ్ జల్సంది ఓపెన్ చేయాలి. ఇరాన్ అమెరికా వాళ్ళతో చర్చలు జరగాలి. ఆ చర్చల్లో ఏదైతే ఉందో ఆటోమేటిక్ గా అప్పుడు బ్రెంట్ ఆయిల్ ఏదైతే చమురుందో తగ్గిపోద్ది. అప్పుడు ఆటోమేటిక్ గా మార్కెట్లు అన్ని కూడా కొంచెం పాజిటివ్ లోకి వస్తాయి. ఇప్పుడు ఏదైతే అంటే వీళ్ళు ఇజ్రాయెల్ తోటి ఏదైతే అమెరికా వాళ్ళు కలిసి చేసిర్రో వాళ్ళు అనటం ఏంటంటే ఆపరేషన్ ఎపిక్ ఫ్యూరీ అంటే ముగిసిపోయింది అని అమెరికా విదేశాంగ శాఖ మంత్రి మార్కో రూబియో ప్రకటించడం జరిగింది. అంటే వాళ్ళ ఆపరేషన్ ఏవైతే లక్ష్యాలు ఉన్నాయో అవి చేరినాయి అనేది వాళ్ళు వ్యూహాత్మకంగా శ్వేత సౌధంలో ఒక అనౌన్స్మెంట్ చేయడం జరిగింది. విలేకరులతో మాట్లాడుతూ ఇట్లా అని చెప్పడం జరిగింది. అయితే వాళ్ళ ఇప్పుడు ఇరాన్ మీద దాడులు చేయాల్సిన అవసరం లేదు, ఆల్రెడీ పూర్తి అయిపోయినాయి. ఇక పరిస్థితులు మళ్ళీ ఉద్రిక్తంగా మారుతాయని మేము అనుకోవట్లేదు, శాంతి మార్గానికి వాళ్ళు వస్తారు అని చెప్పేసి అయితే ట్రంప్ డిమాండ్లు వాళ్ళు ఎట్టి పరిస్థితుల్లో అంగీకరించాలని చెప్పేసి టెహరాన్ కి సూచించడం జరిగింది. అయితే దీంతో ఇందులో చైనా కూడా జోక్యం చేసుకుంటే మేలని చెప్పేసి వాళ్ళు అభిప్రాయపడటం కూడా జరిగింది. అయితే ఇప్పుడు హార్ముజ్ జల్సన్ తొందరగా తెరవాలని చెప్పేసి ఇరాన్ ని చైనా కూడా కోరడం జరిగింది. అయితే ఇవన్నీ ఓకే అయిపోతే ఆటోమేటిక్ గా ఇక మళ్ళీ మార్కెట్లు పాజిటివ్ లోకి వెళ్తాయి. కాకపోతే ఇన్ఫ్లేషన్ పెరిగింది, జీడిపిలు తగ్గిపోతాయి. ఇక కొన్నాళ్ళు అయితే టైం తీసుకుంటది మళ్ళీ మామూలుగా కావటానికి. కానీ గోల్డ్ సిల్వర్ అయితే పాజిటివ్ లోనే ఉంటుంది. అట్లని పాత రోజుల మాదిరి బాగా పెరిగేది లేదు, అట్లని బాగా తగ్గేది కూడా లేదు. ఎందుకంటే ఇక ఇవన్నీ సర్దుమణిగిపోతే మామూలు అయిపోతే ఆటోమేటిక్ గా అది మామూలుగా 1%, 2% అటు ఇటుగా అక్కడక్కడే పెరగటం తగ్గటం. 3 రోజులు పెరిగితే 1 రోజు తగ్గటం, మళ్ళీ ఒక 3 రోజులు తగ్గితే 1 రోజు పెరగటం. మళ్ళీ ఎక్స్పైరీ డేట్లు, ఆప్షన్ డేట్లు ఉంటాయి, అవి చూసుకుంటూ చేయాలి. ఎవరైతే ఎంత 2000 ఉన్నా చాలు గోల్డ్ మీద
సింపుల్ గా ఇన్వెస్ట్ చేసి 2,000 తోటి కూడా ట్రేడింగ్ చేయొచ్చు. కాకపోతే ఒక నెల 2 నెలలు పేపర్ ట్రేడింగ్ చేయాలి. లేదు నెల 2 నెలలు 15 రోజులు సమ్ వాళ్ళ అంటే వాళ్ళ కెపాసిటీని బట్టి. అంటే ఎలా కెపాసిటీ అంటే వాళ్ళు మెమొరీ కానీ హోంవర్క్ కానీ వాళ్ళ అబ్జర్వేషన్ ని బట్టి వాళ్ళు 1 month 2 months ప్రాక్టీస్ చేసి పేపర్ ట్రేడింగ్. లేదు గట్టిగా ప్రాక్టీస్ చేస్తే ఒక 1 week లోనే వాళ్ళకి అర్థం అయిపోయింది అనుకోండి, చిన్నగా ఇంక్రీజ్ చేసుకుంటూ పోవచ్చు. ఓకే అండి, థ్యాంక్ యూ అండి సత్యనారాయణ గారు.